హలో అండి. సునీ కుక్స్ అండ్ వరల్డ్ ఛానల్‌కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకొచ్చేసి మాట్లాడుతున్నాను. ఇంతవరకు నేను మన ఛానల్‌లో మీరు గమనించినట్లయితే ఎక్కడా గూడా నా ఫేస్ అనేది కనిపించదు. అంటే అవసరం రాలేదు. ఫేస్ చూపియాల్సిన అవసరం లేకపోయింది. సరే ఈరోజు ఒక మంచి కంటెంట్ మీకందరికీ చెప్దామనేసి నేను ఈరోజు కెమెరా ముందుకొచ్చేసి చెప్తున్నాను. మన ఛానల్‌లో చాలా రుచికరమైన వంటలు చిన్న చిన్న చిట్కాలతో అదిరిపోయేటట్టు ఎలా చేసుకోవాలనేది చెప్తాము. తర్వాత ఇట్లా కొత్తగా వోల్గ్స్ గూడా చేస్తాము. చూడండి ఇప్పుడు మన ఈరోజు కంటెంట్ మీకు అర్థమవుతుంది గదా! బుక్స్ అన్నీ ఉన్నాయి వెనకల. దండిగా ఉన్నాయి. కంటెంట్ ఇదే అన్నమాట ఈరోజు. ఈ బుక్స్‌తోనే కంటెంట్ అనేది నేను చెప్పబోతున్నాను. మరి ఏంటి ఆ పుస్తకాలు, ఏంటి ఆ కథ అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎలాంటి వారైనా సరే గ్రూప్స్ గానీ, సివిల్స్ గానీ పోస్టులనేది కొట్టొచ్చు. పలాని వాళ్ళే తల మీదనే రాసుంది, పలానా వాళ్ళే కొట్టాలనేది లేదు. ఎవరైనా కూడా గ్రూప్స్ గానీ, సివిల్స్ గానీ రాసి సాధించవచ్చు అనే కంటెంట్‌తో ఈరోజు మీ ముందుకొచ్చాను నేను. మరి చూడండి, ఫస్ట్ మనము జనరల్ స్టడీస్ నేనెలా చదువుతున్నానో ఆ వే ఆఫ్ లెర్నింగ్ అనేది మీకు చెప్తాను నేను. చూడండి నచ్చితే మీరు గూడా ఫాలో గాండి. దాదాపుగా నచ్చుతుంది. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ షేర్ చేయండి. సరే మనం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. జనరల్ స్టడీస్ అంటే గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, డిప్యూటీఓకి గానీ, జేఏలకు గానీ, డీఏలకు గానీ జనరల్ స్టడీస్ అంటేనే ఒక పెద్ద అగ్నిపర్వతం మాదిరి కనిపిస్తా ఉంటది మనకు. ఎట్లా చదవాలా? ఏం చదవాలా? అసలు అన్నిన్ని సబ్జెక్టులు ఒకటేసారా అని అనుకుంటారు. కానీ మనకు ఓవరాల్‌గా చూస్తే అవన్నీ గూడా కేవలం 2 సబ్జెక్టులే. సైన్సు, సోషల్. అన్నీ మిగతాటన్నీ గూడా దాంట్లోకెళ్ళిపోతాయింక. కాకపోతే విభజించి మనకు పక్కన పక్కన మార్కులు కేటాయించారు కాబట్టి పక్కన చదవాల్సొస్తది. సరే మీరు ఇవన్నీ ఎట్లా చెప్తారు? మీరేమైనా కోచింగ్ సెంటర్ పెట్టారా? 4, 5 సార్లు ఎగ్జామ్ రాసారా? లేకుంటే ఈ పుస్తకాలను చాలా సార్లు చదివేశారా? మీరెట్లా చెప్తారో టిప్స్ అని మీరనుకోవచ్చు. కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ మేలంటారు గదా! చిట్కాలు చెప్పడానికి. డాక్టర్ మళ్ళీ చదవాల. ఏమి మనకు పాత పేషెంట్ అనుకోండి చూడగానే ఆ లక్షణాలను బట్టి అన్నీ చెప్పేస్తా ఉంటారు. ఆ విధంగా అనుకోండి. ఎలాగోలా మనకు నచ్చిన వేలో, మనకు నచ్చిన విధానంలో చదువుకుంటూ పోతే మనం ఈజీగా గెట్ ఆన్ అవుతాం. టాపర్స్ ఎలా చదివారు? ఇలానే చదవాలి గిరగీసుకోనని ఏం అవసరం లేదు. సరే నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు ఇంకొన్ని విషయాలు యాడ్ చేసుకొని అందరూ గ్రూప్స్, ఎగ్జామ్స్‌లో అన్నిట్లో గెట్ ఆన్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సరే చూడండి ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం చూడండి ఇది దాదాపు అంటే ఇది 2 కిలోలు ఉంటుందేమో. చూడండి ఇదొచ్చేసి జనరల్ స్టడీస్ తెలుగు అకాడమీ వాళ్ళది. ఇదంతా గూడా మనము సోషల్ స్టడీస్ అంతా సోషల్ అంతా గూడా బిట్స్ అనేది ఇచ్చున్నారనమాట. ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా. ఇదొకటి. తర్వాత ఇది చూడండి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. అబ్దుల్ కరీం గారు రాశారు పుస్తకము. చాలా బావుందిది. చాలా వివరంగా రాశారు. తర్వాత ఇదొచ్చేసి పాలిటీ, భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన. ఇదొచ్చేసి మనకు
కృష్ణారెడ్డి సార్ రాసింది పుస్తకం. ఇది కూడా చాలా బాగుంది. మనకి ఈ పుస్తకానికి ఇది ఫ్రీ కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇది ఉచిత బుక్లెట్ బిట్స్ అనమాట. అన్నీ కూడా బిట్లు ఇచ్చారనమాట ప్రాక్టీస్కి. మొత్తం బుక్ అంతా చదివేసిన తర్వాత ఇది ప్రాక్టీస్కి. మొదటగా నేను జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు ఎందుకు చదువుతున్నానంటే, డిప్యూటీ డిఓ ఎగ్జామ్ ఉంది తొందరలో. అంటే 25 మే నెల 25వ తారీఖు నుండి. అంటే కేవలం 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజుల్లో అంటే ముందు నుంచి కూడా చదువుతున్నాను నేను. ఈ 20 రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కదా మనకు పరీక్షకు ముందు. ఆ 20 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 20 రోజుల్లో 20 పుస్తకాలు ఎట్లా తిరిగేసామా అనేది చెప్తున్నాను అన్నమాట. ఊరికి తిరిగేయడం అంటే తిరిగేయడమా, అట్లా చదివితే చదువు వస్తుందా, అట్లా చేస్తే చదువు వస్తుందా, ఎట్లా చదివితే వస్తుందా అంటారు. కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ మనము చదువుతూ ఉంటే అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఏకాగ్రతగా చదవాలంతే. చూడండి, ఇది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ వాళ్ళది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగుందన్నమాట ఈ పుస్తకం కూడా. దీని కాస్ట్ వచ్చేసి 700, ధర వచ్చేసి 700 రూపాయలు. చూడండి, అంటే ఏంటి అర్థము, పుస్తకం కాస్ట్ ఎక్కువ అని కాదు, బాగుందండి పుస్తకం. మంచి పుస్తకానికి మనము ఎక్కువ ధర పెట్టినా కూడా నష్టమేం లేదు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కోమని ఎందుకు మంచి పుస్తకాలు కొన్నాను నేను. చూడండి, ఇక్కడ జాగ్రఫీ. ఇది వచ్చేసి ఆన్సర్ రాసింది ప్రపంచ భారతదేశ భూగోళ శాస్త్రం. చాలా బాగుంది పుస్తకం. ఇది కూడా కాస్ట్ ఎంత చూసారా, 500 రూపాయలు, నో డిస్కౌంట్. తర్వాత మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ అధ్యయనము సుస్థిరాభివృద్ధి. ఇది మనకు రమణరాజు గారిది చదువుతున్నాను నేను. బాగుంటుంది ఈయనది, చాలా వివరంగా బాగా రాస్తాడని. 1-2 సార్లు బుక్ మొత్తం మనము రివిజన్ చేసామంటే కానీ ఈజీగా గెస్ చేయొచ్చు. బిట్లలో 4 బిట్లలో ఒక బిట్టు ఏందనేది. తర్వాత చూడండి, రీజనింగ్ ఎస్విఆర్ పబ్లికేషన్స్ వాళ్ళ తీసుకున్నాను నేను. రీజనింగ్ సన్నగా చిన్నగా ఉందని తీసుకున్నాను. ఇది నేను అన్నీ కూడా లావుగా ఉన్నాయి కదా, ఒకటన్నా సన్నది తీసుకున్నాము, కొంచెం చదివే తగ్గుతుంది కదా అని తీసుకున్నాను. కానీ చూసేదానికి సన్నగా ఉంది. ఇది లోపల చూస్తే చూడండి అంతే. ఇది సగం పుస్తకం అయిపోయేసరికి తల తిరిగిపోతుంది అనమాట ఇంకా. కానీ బాగుంటుంది రీజనింగ్. ఎంతసేపు చదివినా మనకు బోర్ కొట్టదు. ఎంత బుక్ అయినా కూడా మనము ఈజీగా ఒకసారి చూసుకుంటే చాలన్నమాట రీజనింగ్. తర్వాత ఇది వచ్చేసి విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, రమణ్ రాజు గారిది. ఇది కూడా 2023 ఎడిషను. ఇది కూడా బాగుంది పుస్తకము, చాలా బాగుంది. నాకైతే ఇది ఒక 20 గంటలు పట్టింది. 20 గంటల్లో పుస్తకం అంతా పూర్తయింది అనమాట ఒకసారి చదవడం అనేది. రెండోసారి 20 రోజుల్లో చదవాలి. చూడండి, ఫైనల్గా ఒక 2 బుక్స్ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్. ఎవరిది, సయ్యద్ పబ్లికేషన్స్ వాళ్ళది. బాగుంది ఇది కూడా. మొత్తము
కరెంట్ అఫైర్స్ అన్నీ మనకు 1 ఇయర్ గంట ఇచ్చారనమాట. చివరగా మీకు చూపించేటువంటివి బుక్స్ హైటెక్ విజయ రహస్యం వాళ్ళవి 2 బుక్స్ ప్యాకేజు రూ. 591 అనేసి జనరల్ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జనరల్ స్టడీస్. దీంట్లో అన్నీ ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ మొత్తం అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి చూడండి. దీంట్లో చాలా బాగుంది పుస్తకము. చాలా త్వరగా రివిజన్ చేసుకోవచ్చు జనరల్ స్టడీస్ మొత్తం అన్నీ చదువుకున్న తర్వాత. అంటే ఇక్కడ కనిపిస్తాను చూడండి, గుట్టంతా అయిపోయిన తర్వాత. ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, బయాలజీ, పర్యావరణం. చూడండి ఇవి బుక్స్ మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయనుకుంటున్నారు? చూడండి లెక్క పెడతాను. ఇది 1 2 12 పుస్తకాలు ఉన్నాయి. చూడండి 12 పుస్తకాలు. ఇవి మొత్తం ఎలా చదవాలా అనేది చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మంచి వంటలతో మళ్ళీ త్వరలో నేను వీడియోలు చేస్తాను. మొట్టమొదట హిస్టరీ తీసుకున్నాము. హిస్టరీ వచ్చేసి ఎలా చదువుతానంటే నేను చూడండి చూపిస్తాను మీకు. చూడండి చదివేటప్పుడు ఇంపార్టెంట్ అనిపించినటివి అండర్లైన్ చేసుకుంటూ వెళ్తాను నేను ఖచ్చితంగా. పేజీ మొత్తం అండర్లైన్ అయినా సరే, అప్పుడు పేజీ మొత్తం అండర్లైన్ చేసేది ఎందుకు? అది ఇంపార్టెంట్ అనే కదా వాళ్ళు కీ పాయింట్స్ అన్ని ఇచ్చినారని మీరు అనుకోవచ్చు. కానీ చదువుతూ మనము ఒక పెన్ను కానీ ఏదైనా చేతులు అట్లా పట్టుకొని అలా లైన్ అమ్మడితే అలా చదువుకుంటూ వెళ్ళినామంటే అది బాగా గుర్తుంటుంది అనమాట. మళ్ళీ రేపొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు అది చూస్తే మన పుస్తకంలో చదివినట్టు ఉంటుంది. ఇట్లా అండర్లైన్ చేసుకుంటూ చదువుతానన్నమాట నేను. మళ్ళీ అండర్లైన్లు చేసినటువన్నీ పక్కన రాస్తే ఇంకొక బుక్ అవుతుంది, అయినా పర్వాలేదు, తగ్గేదేంలే. అండర్లైన్ చేస్తూ చదవండి, మీకు మైండ్లో అది నిలిచిపోతుంది. ఒక్క గీత కూడా పడకుండా పుస్తకం మీద చదువుతూ ఉంటారు కొందరు, పుస్తకం పాడవకూడదు అనేసి. మంచి అలవాటే, కానీ అండర్లైన్ చేస్తూ చదువుతున్నామంటే ఒకసారి మైండ్లోకి వెళ్తుంది, అండర్లైన్ చేసేటప్పుడు రెండోసారి వెళ్తుంది. కాబట్టి అండర్లైన్ చదవండి. ఇది వచ్చేసి మీరు మొత్తం అన్ని చదివిన తర్వాత క్విక్ రివిజన్ చేసుకోండి. మరి ఎట్లా ఇంత బుక్ ఎట్లా అయిపోతుందంటే చూడండి, ముందుగా ఆన్సర్స్ అన్నీ టిక్కులు పెట్టుకోండి. జతపరిచేటి కానివ్వండి, డైరెక్ట్ ఆన్సర్ కానివ్వండి, ఏదైనా సరే ముందు టిక్ పెట్టేసుకోండి. ఆన్సర్లు చూసి ముందు టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకొని ప్రశ్న జవాబు 1కి 4 సార్లు ఎక్కువ రివిజన్ చేయండి. ఫాస్ట్గా రివిజన్ అవుతుంది. ప్రశ్న జవాబు, డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. మిగిలిన 3 వారితో మనకు అవసరం లేదు. మనకు మహాభారతంలో ఒకటి చెప్తారు, అర్జునుడు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా అడవిలోకి వేటకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళ గురువుగారు అడుగుతారనమాట, అది దూరంగా ఆ చెట్టు మీద నీకేం కనిపిస్తుంది నాయన అంటే అర్జునుడు ఏమంటాడు, నాకు పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది గురువు గారు, ఇంకేం కనిపించడం లేదు అంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారు, కొమ్మలు అడ్డొస్తున్నాయి, ఆకులు అడ్డొస్తున్నాయి, చెట్టు చాలా ఎత్తుంది అనేసి అన్ని కారణాలు చెప్తారనమాట. సరే, మనకి ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్న అయిపోతేనే దానికి జవాబు డైరెక్ట్ మనకు. మిగతా వాటితో ఎందుకు మనకు విశ్లేషణ చేసి చదివితే బాగా గుర్తుంటాయి అంటారు. మరి మూడింటివి ఎందుకు కావు అని అర్థం చేసుకునే బదులు ఈ ప్రశ్నకి ఇదే సమాధానం ఎందుకు అవుతుందో మనం అర్థం చేసుకోవడానికి ఆ సమయం కేటాయించితే ఎంత బాగా గుర్తుంటాయి, చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట. కొత్త విధానాలు వెతుక్కోవాలి మనం చదవడంలో. ఎప్పుడు కష్టపడి చదివి
పోరాటాలు చేసి, యుద్ధాలు చేసి అవసరం లేదు. ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితే మనకు పోరాటాలు కూడా సరదాగా ఉంటాయి. సరే చూడండి. తర్వాత పాలిటీ. 2 బుక్కులు పాలిటీ అన్నమాట. ఇది కూడా అంతే, నేను మొత్తం అండర్లైన్ చేసుకుంటూ చదివానన్నమాట. తర్వాత ఏం చేశాను, దీంట్లో ఒక యూనిట్ అయిపోగానే దీంట్లో ఆ యూనిట్ నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. పూర్తయితే అవ్వలేదు, ఎందుకు, ఇంకా 20 రోజులు టైం ఉంది కదా. లాస్ట్ మినిట్ వరకు, తెల్లవారి పరీక్ష ఉంది, పరీక్షలో మనం పెన్ను పెట్టి రాసేంత వరకు సిలబస్ ఉంటుంది. సిలబస్ అయిపోయిందనే మాట అయితే రాదు జనరల్ స్టడీస్లో. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేశానంటే, నేను కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ చదువుతున్నాను అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ అడుగుతారు. ఓల్డ్ అంతా కూడా 1-2 బిట్లు వస్తాయి, ఎక్కువ ప్రజెంట్వే అడుగుతారు ఈ మధ్య కాలంలో జరిగిన వాటిలో అని చెప్పారు. సరే, అందుకోసం నేను కరెంట్ అఫైర్స్ మీకు బుక్ చూపించాను కదా, అప్పుడు దాంట్లో చదువుతున్నాను అనమాట. ఇది కూడా చూస్తాను అప్పుడప్పుడు. కొన్నాం కదా డబ్బులు పెట్టి, అప్పుడప్పుడు అట్లా తిరిగేస్తాను ఆ డబ్బులు పెట్టామనే తృప్తి కోసం. తర్వాత జాగ్రఫీలో అక్షాంశాలు, రేఖాంశాలు, నదులు, పవనాలు, సముద్ర ప్రవాహాలు, ఇట్లా మనం విశేష సూచికలో చూసుకునేటప్పుడే ఏవి ఇంపార్టెంట్, దేని పరంగా మనకు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు ప్రీవియస్ పేపర్స్లలో చూసుకొని ఆ టాపిక్కే ఎక్కువ సార్లు చదవండి. అసలు ఈ టాపిక్ ఇంతవరకు అడగలేదు, ఇప్పుడు కొత్తగా అడుగుతారేమో, మనం చదువుదాము, ఎవరు చదివిండరు, మనం చదువుదాము మార్కులు కొట్టేద్దామని అనవసరమైన గాలిలో మేడలు కట్టుకోకండి. ఎక్కువగా ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారో అవి ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. పర్యావరణము చాలా సులభం. ఇది ఇట్లా చూడండి, దీంట్లో కూడా నేను అండర్లైన్ చేశాను. అండర్లైన్ చేస్తూనే చదవండి, అది మీకు మంచి అలవాటుగా మారుతుంది. తర్వాత ఇది చూడండి, ప్రశ్నలు జవాబులు, డైరెక్ట్ టిక్కు పెట్టేసాను చూడండి నేను. అంతే, ప్రశ్న చదవడం, జవాబు చూడడం, రాసేయడం, అంతే. రీజనింగ్ నేనైతే ఒకసారి చదివాను ఇప్పటికీ, ఇంకా పరీక్షకు 2 రోజుల ముందు చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను యావరేజ్ స్టూడెంట్, నేను బిలో యావరేజ్ అని అనుకోండి. ముందు చదివామంటే కానీ ఇదంతా కూడా రీజనింగ్ వేరే రీజనింగ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2 రోజుల ముందు చూసుకుంటాను, అంతే. అక్కడికి పోయిన తర్వాత మన రీజనింగ్ అంతే, ఈ రీజనింగ్ కాదు, మన రీజనింగ్. విపత్తులు కూడా మనకు ఈ మధ్య కాలంలో ఏమైనా డిజాస్టర్స్ జరిగి ఉంటే అవి ఎక్కువగా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ ఇట్లా తీసుకొని 2-3 సార్లు రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ నుంచే మనకు దాదాపు 20-30 బిట్లు వస్తాయి. ఇవన్నీ కూడా చదువుకోండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నట్టే కదా, కాబట్టి చదవండి, ఇది బాగా మార్కులు వస్తాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఒకటి, జనరల్ స్టడీస్, ఇవి 2, తర్వాత కరెంట్ అఫైర్స్, ఈ 3 బుక్స్ ఎక్కువ సార్లు చదవండి. చివరిలో ఒక 20 రోజులు లేదంటే ఒక నెల ముందు ఇవి 3 ఎక్కువ చదవండి. మధ్య మధ్యలో మీరు ముందు చదువుకునేట్టు కూడా అప్పుడప్పుడు అండర్లైన్ చేస్తుంటారు కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట. పేజ్ తెరవగానే ఓహో ఇది మనం అండర్లైన్ చేసాం కదా, మనం చదివాం కదా, అంటే పేజ్ తిప్పేయడమే, ఇంకా టకటకటక చదువుకుంటూ వెళ్ళొచ్చు. మరి చదివే విధానం ఎట్లా? మీరు
మనకు పాతకాలం నుండి తెల్లవారుజామున లేచి చదివితే బాగా చదువు వస్తుందని పెద్దలు చెప్తా ఉంటారు. తెల్లవారుజామున లేయండి. లేదంటే ఇప్పుడు నేను ఎట్లా చదువుతున్నానంటే రాత్రి 10:30, 11, 11:30 వరకు చదువుతాననమాట. అంటే సాయంకాలము 6 నుంచి మొదలుపెట్టి. ఆ తర్వాత నిద్ర ఎప్పుడొస్తే అప్పుడు. తెల్లవారుజామున 5కి లేస్తాను. 5కి లేసి మళ్ళీ 7 వరకు, 7:30 వరకు చదివేసుకుంటాను. మళ్ళీ పగలు పనులుంటాయి గదా మాకింట్లో. కాబట్టి పొద్దున లేసామా, మధ్యాహ్నం నిద్రపోయామా, రాత్రి చదివామా, ఇట్లా గాకుండా మనం ఎన్ని గంటలు చదువుతున్నాం రోజుకు. కనీసం అంటే జనరల్ స్టడీస్ 3 మంత్స్ ముందు మనం ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా 10-12 గంటలు చదవాలి. 10-12 గంటలు ఖచ్చితంగా. అప్పుడేమవుతుంది, మనకు రోజుకో సబ్జెక్ట్ అయిపోతుంది. రివిజన్ రోజుకో సబ్జెక్టు 10-12 గంటల్లో ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది. 2 రోజులైనా కానివ్వండి, ఒకవేళ అయిపోతుంది అన్నమాట. మరి ఇట్లా ఇన్ని పుస్తకాలు చదివితే కానీ మనకు రేపొద్దున గెజిటెడ్ పోస్టులు అంటే మనకు కార్ ఇస్తారు. గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, డిప్యూటీఓ కానీ ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఒక కార్ ఇస్తారు. కారుకు డ్రైవర్ ఇస్తారు. తర్వాత మనం కారు ఎక్కేటప్పుడు డోర్ తీసే వాళ్ళు ఉంటారు. ఎక్కిన తర్వాత డోర్ వేయడానికి. మనము ఎక్కడికైనా వెళితే మన రాగానే మనల్ని చూసి అక్కడ ఎంతమంది ఉన్నా ఆ యొక్క వ్యక్తులందరూ కూడా లేచి నిలబడతారు ఆఫీసర్ అంటే. మరి అంత మనం సంపాదించాలంటే తప్పకుండా ఇన్నిన్ని పుస్తకాలు చదవాల్సిందే. హోదా రావాలంటే ఇన్ని పుస్తకాలు ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్వన్నీ అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా నేను. ఇంపార్టెంట్వన్నీ అండర్లైన్ చేసుకుంటూ, మననం చేసుకుంటూ, మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకుంటూ, మీకు మీరే ఆన్సర్ చెప్పుకుంటూ ఈ విధంగా చదవండి. కొందరు అంటారు, నా పుస్తకాలు చూసిన వాళ్ళు, ఇంపార్టెంట్వన్నీ అండర్లైన్ చేసావు, అండర్లైన్ చేసినట్టుని రాస్తే మళ్ళీ ఇంకో పుస్తకం అవుతుంది, అన్ని అండర్లైన్ చేస్తారా అన్నారు. అవును, ఇంపార్టెంట్ అదంతా. మరి పుస్తకం అంతా ఇంపార్టెంట్ అంటే పుస్తకం అంతా ఇంపార్టెంటే, అంతే కదా. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. అది ఒకటి ఇంపార్టెంటా, 2 ఇంపార్టెంటా కాదు, అన్నీ ఇంపార్టెంట్. అండర్లైన్ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. కాబట్టి ఈ విధంగా అందరూ సులభంగా, ఇష్టంగా చదవండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మీకు మళ్ళీ వస్తాను నేను. మనకు కిచెన్ రూమ్లో మంచి మంచి టిప్స్ అనేవి మీకు ఏ విధంగా అవన్నీ అరేంజ్ చేసుకోవాలా, మంచి మంచి టిప్స్ చెప్తాను నేను. ఎంత పెద్ద వంటకమైన చిటికెలో ఎలా చేసుకోవాలా అనేది కూడా నేను టిప్స్ అయితే మీకు చెప్తాను. వంటలు బాగా చేద్దాము, చదువు బాగా చదువుదాం. బాగా తిన్నాము, బాగా తింటూ ఉన్నాం, బాగా చదువుకుంటూ ఉన్నాం, అంతే. మనిషి జీవితానికి వేరే లక్ష్యాలంగా అవసరం లేదు. మనకు జీవితంలో ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చే విషయం అయితే చదువు మాత్రమే, వేరే ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో నేను 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ గ్రూప్స్కి మొదలు పెడితే బాగుంటుంది, ఎలా చదవాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏ బుక్స్ ఫాలో కావాలి, ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మనకి ఈ వీడియో మీద మీ సలహాలు, సూచనలు ఏవైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్త రకమైన కంటెంట్తో మీ ముందుకు వచ్చాను నేను. ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గొప్ప గొప్ప పరీక్షలన్నీ రాసిన తర్వాత టాపర్స్ మాత్రమే మీకు ఈ సీక్రెట్ అని చెప్తారు. నేను ముందుగానే చెప్తున్నాను మీకు. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చదువుతున్నారు,
మీరు సాధిస్తారా? సాధించిన తర్వాత చెప్పండి ఇవన్నీ అంటారేమో. సరే. సాధిస్తాననే నమ్మకంతోనే చదువుతూ ఉన్నాను. నమ్మకం అనేది ముఖ్యం గదా! మన పైన మనం నమ్మకం పెట్టుకోండాలి. ఇంట్లో ఎవ్వరికి నమ్మకం లేకపోయినా మన పైన మనము నమ్మకం పెట్టుకోండాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఇంపార్టెంట్ బుక్ చూపించడం మర్చిపోయాను మీకు. చూడండి 'భారత స్వాతంత్రోద్యమ చరిత్ర' ఎంఏ. చూడండి 'భారత స్వాతంత్రోద్యమ చరిత్ర' తెలుగు అకాడమీ వాళ్ళది ఎంఏ ఇది. భలే ఉంది అసలు పుస్తకము. అసలు చదువుతుంటే కొన్ని చోట్ల మనమే బ్రిటిష్ వాళ్ళ కాలానికెళ్ళి ఆ పరిస్థితులంతా చూస్తున్నంత బాధగా అనిపించిందనమాట. ఎంత బాగా విశ్లేషించి రాసారీమె. మనకు రాసిందొచ్చేసి ఆచార్య అల్లాడి వైదేహి గారు. చాలా విశ్లేషణాత్మకంగా చాలా బాగా రాశారనమాట. సో, ఇవన్నీ గూడా చదువుకోండి అందరూ. ఎగ్జామ్స్‌లో సక్సెస్ గాండి. ధన్యవాదాలు. సూచనలు, సలహాలు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.